క్రాంతి కుమార్ చనిపోవటానికి కానీ కారణం ముమ్మాటికి చెప్పాలంటే పోలీసుల వేధింపులు, అరాచకత్వం వల్లనే అతను చనిపోవటం అనేది జరిగింది. అతని మీద లేనిపోని కేసులు బనాయించేసి రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసి చేసినటువంటి ఇదిలో క్రాంతి కుమార్ భయపడి అతను ఆత్మహత్య చేసుకోవటం అనేది జరిగింది. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి చాలా దగ్గర కుటుంబం ఇది. పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎంఆర్పిఎస్లో చాలా ప్రముఖ నాయకుడు. ఆయన కుమారుడికే ఇలాంటి అన్యాయం జరిగిన తర్వాత చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనేది ఆలోచన చాలా కష్టం. ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో 2 హత్యలు జరిగాయి. ఒకటి ఆత్మహత్య, ఒకటేమో హత్య అని. ఈ 2 కేసుల్లోనూ కూడా పక్షపాతం, వివక్ష చూపిస్తూ ఉంది ప్రభుత్వం. కానీ ఒక్క కేసులో రాజీ చేసుకున్నారు. దానికి కావాల్సినటువంటి మంది మార్బలం అంతా చేసుకుని ప్రభుత్వం ఒడ్డున పడింది. సిట్ ఏర్పాటు చేశారు. కానీ అట్టడుగున ఉన్నటువంటి ఒక ఎస్సీ కుర్రవాడు, యువకుడు, కుటుంబం కలిగినటువంటి 3 పిల్లలు కలిగినటువంటి కుటుంబం కలిగినటువంటి తండ్రిని పోషించాల్సినటువంటి, తల్లిని పోషించాల్సినటువంటి ఈ యొక్క క్రాంతి కుమార్ మరణం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటిది జరగకుండా చూడాలి. ఇప్పటికైనా 2 కేసుల్లోనూ పక్షపాతం, వివక్షత లేకుండా ఒక కేసులో సిట్టిని ఏర్పాటు చేసిన తర్వాత 2వ కేసులో అతను పట్టించుకోకుండా ఇది లేకుండా ఉండటం అనేది సరైనటువంటి. దాని మీద ఈ రోజునే దళిత సంఘాల నేతలంతా కలిసి సిపి గారిని కలుసుకోవటం అనేది జరిగింది. ఇది సిపి గారు చేస్తారు, పాలకులు, హోంమంత్రి గారు నేను అసలు అన్నిటికీ నేనే రక్షకులు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. హోంమంత్రి గారు చేస్తారో లేకపోతే ముఖ్యమంత్రి గారు చేస్తారో, ఎవరేం చేసినా క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చేయాలి. అలానే అతని మరణానికి కారకులైనటువంటి పోలీసుల మీద తగిన చర్యలు తీసుకోవాలి. వీటన్నిటికీ దర్యాప్తు సంఘాన్ని, సిట్ అనేది ఏర్పాటు చేస్తే అన్నీ బయటకు వస్తాయి. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వ గెలుపు కోసం కృషి చేసిన విజయవాడకు చెందిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ బలవన మరణం. తన చావుకి నేను మాదిగోండి కాబట్టి నన్ను కృష్ణలంక సిఐ నాగరాజు వేధించాడు, అందుకే నేను చనిపోతానని చెప్పాడు. అది చూసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వెంటనే అతని మరణాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత 108 మరియు ఎస్ఎస్టీ యాక్ట్ 325 కింద వెంటనే కేసు నమోదు చేయాలి. కానీ అదే కృష్ణలంక సిఐ వేరే కాపు కులానికి చెందిన మనిషిని మీద, సాయికృష్ణని హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా మాయం చేస్తే ఆ ఘటనలోనేమో వెంటనే సిట్టేశారు. ఆ మనుషుల్ని, ఆ కాపు వాళ్ళ తల్లిని పిలిపించి, వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో ఓదార్చాడు. కానీ అదే సిఐ వేధింపుల వల్ల చనిపోయిన ఒక మాది కులస్తుడికి పేరుపోగు వెంకటేశ్వరరావు విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఫెమిలియర్ పర్సన్, అన్ని ఉద్యమాలకి అందరితోటి ఉంటాడు. కానీ అతని కుటుంబాన్ని కనీసం సెక్షన్ ఆల్టర్ చేయాలి. వివక్ష ఇందాక చెప్పినట్టు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్టీలు అతి జరుగుతుంటే ఎస్ఎస్టీ కేసులు నమోదు చేయటం లేదు, కనీసం పరామర్శ లేదు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి తనాల్లో 3 యువకులను కొడితే, పోలీసులు కొడితే తప్పేంటి అంది రాజ్యాంగ నిపుణురాలు హోంమంత్రి గారు. అంటే ఇప్పుడు కూడా ఏమన్నా కిరణ్ చచ్చిపోతే తప్పే ఉంది, పోలీసులు చంపితే తప్పే ఉంది అని ఆయన అంటారేమని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాన్ని విమర్శించడానికి హోంమంత్రి అనితను వాడుతున్నారు. కానీ తీరా హోంమంత్రిని మొన్న పాయకరాపేటలో గుడివాడ అమర్నాథ్ విమర్శిస్తే ఎస్ఐ కమిషన్ చైర్మన్ జవహర్ కమిషన్ ఆదేశాలతో కేసు కట్టారంట. ఎందుకంటే రాష్ట్రంలో ఎస్సీ యాక్ట్ ఎస్సీలకి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ కేసులో సిఐ నాగరాజుని
అదేవిధంగా సిట్టులో ఉన్న మొత్తాన్ని కూడా పోలీసు అధికారులు ఎవరైతే విజయవాడలో గంజాయి వ్యాపారం జరుగుతుంది, పోలీసులు నేరాలను కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఈ రౌడీ షీటర్ల పేరుతోటి సస్పెక్టులతోటి ఈ గంజాయిని రిసీవ్ చేసుకొని కలెక్ట్ చేసి మళ్ళీ ఈ రౌడీ షీటర్ చేత సస్పెక్టుల చేత అమ్మిస్తా వ్యాపారం చేస్తున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేపిస్తున్నారు. ఈ మొత్తం కూడా ఒక నేరపూరిత నగరంగా విజయవాడ తయారైంది. అందుకే సాయికృష్ణ మరణంలో కూడా శవాన్ని మాయం చేయడంలో కూడా 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీల్ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇంత కుల వివక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు నేను పెద్ద మాదిగలకి అందరని చెప్పి చంద్రమాదికి ఇంటికి వెళ్ళి డబ్బు కొట్టాడు చంద్రబాబు నాయుడు. కానీ తనకు పరిచయం చేస్తున్న పేరు వెంకటేశ్వరం ఇంటికి మాత్రం రాలేదు, కనీసం పరామర్శలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిగల పాటు చూస్తున్నాం, కుల వివక్షను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మన పేరు క్రాంతికిరణ్ మరణానికి బలవన్మరణానికి కారకులైన పోలీసు అధికారులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పేరుపోగు క్రాంతి కుమారు ఇది ఆత్మహత్య కన్నా కూడా పోలీసులు హత్య అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. రాష్ట్రంలో దళితులపైన దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు దళితుల్ని ఇన్ఫార్మల్గా పెట్టుకొని ఈ రకమైన దుర్మార్గాన్ని కొడిగడతా ఉన్నారు. కాబట్టి పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు, ఒక ఉద్యమకారుడు కుమారుడు క్రాంతి కుమారుని హత్య చేసినటువంటి పోలీసుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, ఈరోజు రాష్ట్రంలో ఒకటే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సిఐ కాళికా ప్రసాద్ యొక్క చర్య వల్ల ఒక మాదిగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్స్ మాఫియా నడుస్తూ ఉంది, గంజాయి మాఫియా నడుస్తూ ఉంది. ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా పనిచేసే క్రమంలో నెల్లూరు జిల్లాలో పెంచలేని ఒక దళితుడిని చంపేశారు. కాబట్టి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు బెదురుతున్న క్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రులకి పట్టదా, రాష్ట్ర ఎస్సీ కమిషన్కి పట్టదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు అందరూ చెప్పారు, వెంకటేశ్వరరావు గారు ఒక రకంగా తెలుగుదేశం అధికారులకు రావడానికి కారకుడు అయినా ఉంటాడు, మాదిగల ఓట్లని మొత్తం డైవర్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి యొక్క సంబంధించి ఒక దళితుడు, ఒక మాదిగ యువకుడు నా యొక్క సావుకి కృష్ణలంక సిఐఏ నాగరాజు అని చెప్పినప్పుడు కూడా ఎంతవరకు కేసుని ఆల్టర్నేటివ్ పెట్టకుండా కేవలం అనుమానాస్పద కేసుగా ఉంచడం అనేది ఇది ప్రభుత్వం యొక్క సిగ్గుచెట్టు. కాబట్టి కేసుని ఆల్టర్నేటివ్ పెట్టాలి, అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష అని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి గత నెల 21వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపోవటం జరిగింది. మరి ఈయన ఎవరంటే ఏపీఎంఆర్పిఎస్ 2 రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి కుమారుడు అన్న విషయాన్ని ఈ రోజున ప్రభుత్వానికి తెలవలేదా అనే విషయాన్ని నేను అడుగుతున్నా. మరి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మరి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 15 సంఘాలను కూడబెట్టుకొని 3 నెలలు కష్టపడి తిరిగాము. ఆ సంఘాల్లో భాగమే నేను జయమాదిగ సేవా సంఘం, చర్మకారుల సంఘం ఇట్టాగ 15 సంఘాలను పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి జేఏసీగా తిరిగి ఉంటే ఈరోజు నా పేరుపోగు కాంతి కుమార్ చనిపోయి 4 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం పెద్దలు ఎవరైనా కానీ వచ్చి మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారి వద్దకు రాలేదన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బలహీన వర్గాలైన దళితులకు ఒక న్యాయం, అగ్రవారాలైన వాళ్ళకు ఒక న్యాయమా అన్న విషయాన్ని ఈ రోజున వచ్చే లోపల కుల సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దళిత హోమ్ మినిస్టర్ ఏంటంటే అనిత గారికి గారిని అడుగుతున్నాం. ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నాం, మరి మాదిగా హోమ్ మినిస్టర్ ఏంటంటే వంగలపూడి అనిత గారు మరి ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు మీకు తెలవదా? మీరు వచ్చే లోపల ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవట్లేదా? మీ దగ్గరికి రాలేదా? మరి బలహీన వర్గాలనే రావట్లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, 15 సంఘాలను కూడబెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తిరిగిన పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి కోసం ఈ 15 సంఘాలు పెద్ద ఎత్తున కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మేము పెద్ద ఎత్తుగా కూడా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కూడా అన్న విషయాన్ని ఈరోజు జయమాదిగ సేవా సంఘం నుంచి తెలుపుతూ